latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. సమంతకు కొందరు కోపం తెప్పించారు. దీంతో ఆమె వారిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. వారిపై అంతలా సమంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాన్ని తెలుసుకుందామా? లెట్స్ వాచ్ ద స్టోరీ. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు ఆమె. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మాయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంది. దీంతో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు. సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్లో మాత్రం సమంత నటించారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తొలిసారి నిర్మించిన శుభం సినిమా సైతం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మా ఇంటి బంగారం సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సమంత బాగా బరువు తగ్గిపోయిందని, సన్నగా అనారోగ్యంగా కనిపిస్తుందని అంటూ పలువురు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తనని ట్రోల్ చేసిన వారిని అదే రీతిలో సమంత కౌంటర్ ఇచ్చింది. ముందుగా మీరు ఈ 3 పుల్-అప్స్ చేయండి, అప్పుడు నన్ను ట్రోల్ చేయండి, లేదంటే కామెంట్ చేయొద్దని చెప్పి తనని ట్రోల్ చేసిన వారికి గట్టిగా సవాల్ విసిరింది. ఈ విధంగా తన శరీరంపై వచ్చిన విమర్శలకు సరైన సమాధానం ఇచ్చింది సమంత. చూడాలి మరి నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో.